వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. నేను ఈరోజు వచ్చేసి మరొక నిల్వ పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది అల్లం పచ్చడి అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది కదండి అల్లం పచ్చడి. మనం నిల్వ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా బ్రేక్ఫాస్ట్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మరి చక్కగా బాక్సులు పెట్టుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. జాబ్ చేసుకునే వాళ్ళకి ఈ పచ్చడి రెడీ చేసి ఉంచుకున్నారనుకోండి, చక్కగా ఇడ్లీలోకి కూడా చక్కగా ఇలాగా మనం వేడి నీళ్ళు వేసి కలిపేసుకుని జారుగా చేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. చట్నీ, ఇన్స్టెంట్ చట్నీ మాదిరిగా మనం రెడీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి అంతేకాకుండా అల్లం చాలా ఆరోగ్యం అండి. మనకి అల్లం ఏదో ఒక విధంగా మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటామంటే మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. మరి ఈ వీడియోని ఈరోజు మీకు చూపిస్తాను, ఎలా చేయాలో ఏంటో ఈ రెసిపీని. మరి ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏమి లేదండి, ఒక లైక్ చేయండి. మరి అంతేకాకుండా మీ బంధువులకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ గిన్నె పెట్టుకున్నా అండి. ఈ గిన్నెలోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతుండగా ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉంచుకునేటువంటి గింజలు, ఈనెలు అన్నీ తీసేసుకుని శుభ్రం చేసుకోవాలండి. ఈ చింతపండుని వాటర్లో వేసుకోవాలి. నేను ఈరోజు చేసేటువంటి అల్లం పచ్చడికి 1/2 కిలో అల్లం తీసుకున్నానండి. దాంట్లోకి 1/2 కిలో చింతపండు అనమాట. ఈ చింతపండు ఇప్పుడు ఈ వాటర్లో వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలన్నమాట. తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకుని చూడండి, ఈ మూకుడు పెట్టుకున్నాను. మూకుట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి ఇప్పుడు శుభ్రం చేసి ఉంచుకునేటువంటి అల్లాన్ని కడిగేసుకుని శుభ్రంగా మరి కాసేపు ఆరబెట్టుకుని తడి అది లేకుండా చూసుకుని అప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలని, కొద్దిసేపే అల్లంలో ఉన్నటువంటి కొద్దిపాటి ఆ పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా చల్లారనివ్వాలి. అల్లం అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అల్లాన్ని అంతను కూడా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి ఈ చింతపండుని తీసుకుని దాంట్లోకి మనం మిక్సీ చేసుకునేటువంటి ఈ అల్లం మిశ్రమాన్ని వేసేసుకోవాలండి. ఆ తర్వాత బెల్లం చూడండి, 1/2 కిలో అల్లం తీసుకున్నాను కదా, దాంట్లోకి కిలో బెల్లం వేసుకోవాలండి. కొంచెం బెల్లం తక్కువగా కూడా వేసుకోవాలి అనుకుంటే కొంచెం తగ్గించి కూడా తినేవాళ్ళని బట్టి, తీపిని తినేవాళ్ళని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బెల్లం ముక్కలుగా లేకుండా చక్కగా మెత్తగా కోరుకున్నాను. ఇదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. దాంట్లోకి ఉప్పు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఉప్పు 1/2 కిలో వేసా ప్రస్తుతం, మళ్ళీ చాలా పోతే మళ్ళీ కొద్దిగా కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు కారము 1/2 కిలో అల్లానికి 1/2 కిలో కారం వేసాను. కారం కూడా తినేవాళ్ళని బట్టి కొంచెం కారంగా కావాలనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీని అంతా కూడా చక్కగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. పూర్వం అంటే పెద్ద పెద్ద రుబ్బు రోళ్ళు ఉండేవి, చక్కగా అందులో వేసుకొని రుబ్బుకునేవాళ్ళం. లేకపోతే వెట్ గ్రైండర్ ఉంటే అందులో వేసుకోవచ్చండి. ఈరోజు నేను మిక్సీలో కొద్దిగా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. మిక్సీ చేసుకుంటే అన్నీ కలుస్తాయి అన్నమాట. మనం వేసినటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా కలుస్తుంది. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది.
దీన్ని మనం నిల్వ ఉంచుకుని ఎప్పటికప్పుడు కొద్ది తీసుకుని మనం తాలింపు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చూడండి, ఈ ప్యాన్ పెట్టుకున్న దీంట్లోకి తాలింపుకి కావాల్సినటువంటి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా తెలిసి బాగానే పడుతుంది ఈ పచ్చళ్ళలో, దాదాపు 1/2 కిలోనో 3/4 కేజీ పడుతుంది. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు తాలింపులోకి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మర్చిపోకుండా ఇంగువ వేయాలండి. ఇంగువతోనే అసలైన వాసన, రుచి కూడా. ఆరోగ్యానికి కూడా ఇంగువ చాలా మంచిదన్నమాట. మర్చిపోకుండా తాలింపులో వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవాలి. మరి కొద్దిగా అల్లం పచ్చడి తీసి తాలింపు పెడుతున్నాను. ఈ అల్లం పచ్చడి అంతా కూడా మనం ఒకేసారి తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్దిగా తీసుకుని ఈ విధంగా మనం తాలింపు పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మరి అల్లం పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నేను చేసినటువంటి ఈ నిల్వ అల్లం పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.